ఏం చేస్తున్నారా? నమస్తే గాయ్స్, ఏం చేస్తున్నాం చూడాలనుకుంటే ఫుల్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నాని ఓవర్ యాక్షన్ కదా ఇది. అవును నిజం. మిరప చెట్లకి కట్టలు నాడుతున్నాం అంతే. ఎట్లా నాడతామో ఎట్లా గదా వేస్తాం చూడండి, తెలుస్తుంది మీకే. ఇది ఓవర్ అయిపోయా. ఏమంటే పాత కట్లు అన్ని ఇరిగిపోతున్నాయి. దీంట్లో పాములు ఉంటాయా తేనె ఉంటాయో తెలియదు. వాన పడింది కాబట్టి తేనె అయితే ఉంటాయి, కానీ పాములు ఉంటాయి అనిపిస్తుంది. చూద్దాం, భయం భయంతో కట్టలు తీస్తున్నాము. చూద్దాం, కొన్నిట్లు ఇరిగిపోతాయి. ఇది తొండకాయ కాదు కదా, ఈ తొండకాయ చెట్టు, అది కాకరకాయ చెట్టు. నీ కింద ఉండేది బీరకాయ చెట్టు. అదే అదే దీంట్లో కలింగరికాయలు కాస్తాయి. కలింగరికాయలు కాస్తాయి దాంట్లో. దాంట్లో అది పీకదా ఎత్తుకోదే ఉండపా కొట్టద్దు. దీనికోసం ఎత్తుకోసమే ఆ కట్లన్నీ. సో ఇట్లా జింకలు ఏంటి ఇట్లా అడుగు పందులు లోపలికి రాకుండా ఇట్లా చుట్టుకారం ఇట్లా వేసేసినాం అనుకో. ఆల్రెడీ ఒక పంది లోపల ఉంది. చుట్టుకారం ఇట్లా వేసేస్తే కదా దీనిపైన ఇంకో లేయర్ వస్తుంది, థర్డ్ లేయర్. సో ఆ 3 లేయర్లు వేసినాక లోపలికి వచ్చేదానికి కొంచెం కష్టం అవుతాయి. అంటే రావు అని చెప్పడం కానీ వస్తాయి, కానీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఇంకోటి ఏమంటే చుట్టుకారము బీర్ చెట్లు ఉన్నాయన్నమాట. సో ఆ బీర్ చెట్లు దీనికి కానీ అరిలిస్తే కదా ఇవి ఎట్లా మేము ఆల్రెడీ యూజ్ చేయను టమాటోకి అంతా. సో మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాం ఇట్లా దాని కోసం, ఎందుకంటే దానికన్నా యూజ్ చేయం కాబట్టి. సో ఇప్పుడు దానికి యూజ్ అవుతాయి. అట్లే ఆడుండేది మా అప్ప చూడండి. జూమ్ జూమ్ డ్రిప్ పైప్ వద్దరు ఎక్కువ చూపించదు, ఫోకస్ మీద వస్తుంది. కట్రా ఎట్లా కట్టేది అది చుట్టయ్యే 3 దానికి సపోర్ట్ ఉంటుంది కదా చుట్టూ. తీసుకోరు రెదవా ఆడా ఆటికి పోలే ఆ కట్టికి ఇంకా ఆ కట్టికి వెళ్ళొద్దు. అదే మళ్ళీ బెరగ దించేస్తున్నాం ఇట్లా ఉండట్లే. ఇది 3వ లేయరు. ఇట్లా లేయర్ వేసే కన్నా బీర్ చెట్లు దీనికి అరలేచచ్చు, అదొక బెనిఫిట్ ఉంటుంది. తర్వాత జింకలు ఏంటివి రాకుండా ఉంటాయి లోపలికి. బీర్ చెట్లు దక్కాయి చూడాలి. సో ఇట్లా 3 లేయర్లు అయిపోయిన తర్వాత అయిపోయినాక నేను చూపిస్తాను మళ్ళీ మీకు. దానికి ఒక స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. సో అవి దీనికి అరలిచ్చినప్పుడు అవి దీనికి గ్రిప్ తీసుకొని దీనిపైన ఉంటాయి. కింద పడకుండా కాయలకి అప్పుడు బీరకాయలకి ఏమి కాకుండా ఫ్రెష్ గా ఉంటాయి. కింద ఏమి ఎత్తుకోకుండా చీమలు ఎక్కకుండా ఉంటాయి. బాగుంటాయి కాయలు. సో కాయ ఎత్తుకోండి అట్లే. చనిపోయింది కాయ. అయ్యో సారీ చూసుకోలే. గుమ్మడికాయ కాదు రాదు, బీరకాయ రే. మా ఇంటి కోసం మనం పెట్టుకున్నాము. ఇవి మిరప చెట్లు అనమాట. సో అక్కడ ఎరగడ్లు ఉన్నాయి. ఇట్లా చుట్టుకారము బీర చెట్లు వేసుకున్నాము. అక్కడ అవేంటి అవి ఏం బీరకాయ ఉన్నాయి, మునుంగడ్లు. ఏమేమి పండ్లు ఉన్నాయి చెప్పరా? మునుంగడ్లు కాదు, ముల్లంగి. ఇవి వచ్చేసి మిరప చెట్లు. ఇవి మిరప చెట్లు, చిల్లి, ముల్లంగి, రాడేష్. ఇవి వచ్చేసి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రాడిష్ అంటే కాయ చెప్తానా కాదు చూసుకోరా. 2 తీగలు అసలు మళ్ళా ఆడే కాలు కింద కట్ చేయనా. 1 hour later. మిర్చి, అక్కడ మునుంగడ్లు ఉన్నాయి. ముల్లంగి అంటారు, ముల్లంగడ్లు ఉన్నాయి. అవి రాడిష్. అక్కడ మళ్ళీ ఇట్లా సరౌండింగ్స్ అంతా బీరకాయలు ఉన్నాయి. మళ్ళా ఇక్కడ అక్కడ లేడీస్ ఫింగర్ ఉన్నాయి. బెండకాయలు మరి లేడీస్ ఫింగర్ ఉన్నాయి. ఇక్కడ బీరకాయ ఇంగ్లీష్ చెప్పు. లేడీస్ ఫింగర్ బీరకాయ ఇంగ్లీష్ చెప్పు. బీరకాయ ఇవి స్ప్రింగ్స్ మాదిరిగా ఉన్నాయి కదా. ఇవి దానికి ఐ మీన్ మనకి మనుషులకి ఎట్లా బోన్స్ ఎట్లా దీనికి బోన్స్ మాదిరిగా. సో ఇవే చెట్లకంతా అల్లుకొని గ్రిప్ ఇస్తుంది. ఈ చెట్టుకంతా కాయలు ఈ తీగ మీద బరువు పడకుండా దీని మీద బరువు తీసుకొని ఇవి గ్రిప్ ఇస్తుంది అనమాట. అదే బీరకాయ ఇంకా పొడవు అవుతుంది మంచిగా. మందులన్నీ వేస్తే కదా, కానీ మేము మందులు వేయము. ఎందుకంటే మా ఇంటి కోసం మాత్రమే ఇవన్నీ. సో పల్లెటూరులో అంటే ఇది ఒక బెనిఫిట్. మనం సిటీలో ఉన్నప్పుడు ఎట్లా మనం పండించలేము, తినలేము మంచి ఫుడ్ని. సో మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మాకు నీళ్లు ఉన్నాయి, బోర్ ఉంది, బోర్వెల్ ఉంది, అండ్ మాకు పొలం కూడా చేను కూడా ఉంది. మా పక్క చేను అంటాము, కొంతమంది పొలం అంటారు, మేము చేను అంటే ఎక్కువ అంటాం. సో
సో మా ఛానల్లో ఇట్లా పెట్టుకున్నాం ఇంటి కోసము. అందుకనేసి మేము ఇట్లా రీయూజ్ అన్నీ అంటే వాడినట్టు మళ్ళీ వాడుకుంటా ఇట్లా చేసుకుంటున్నాం. ఇది బీరకాయ అవుతుంది కానీ బజ్జీలు తినాలి కాబట్టి దీన్ని కోసేస్తున్నాను. పెరికేస్తాంట రావట్లేదే, పెరిగినా రాదు. ఇట్లా పెట్టుకొని పెరిగితే కన్నా చెట్టు ప్రాబ్లం అవుతుంది. సో మనము ఏమన్నా చాకు తీసుకుని ఏమైనా బ్లడ్ తీసుకుని కొయ్యాలా, అవి లేవు కాబట్టి ఇట్లా తెంపేస్తున్నాను. సో ఇట్లా చేయకూడదు, ఎందుకంటే మేము ఇప్పుడు నైట్ యూజ్ చేస్తాం కాబట్టి. సో అందుకని ఇట్లా తెంపేస్తున్నాయి. ఓకే, మీరు ఆంధ్ర స్టైల్ పప్పు తిన్నారు ఎప్పుడన్నా? మాకైతే పప్పు అయితే ఫుల్ ఫేమస్. మేము డైలీ పెట్టినా తింటాం పప్పు. కానీ పప్పులోకి కురాకులు ఎక్కువ వేస్తారు, కానీ డిఫరెంట్ కురాకులు వేస్తారు. దాంట్లో కురాకు వచ్చేసి ఇది, అది పాలాకు. ఈ దీంతో పప్పు కానీ చేస్తే కానీ మస్తు ఉంటుంది, భలే ఉంటుంది టేస్ట్ మాత్రము. ఈ పాలాకు అమ్మ చేతిలో ఇంకా బీరకాయలు ఉన్నాయి. వస్తాను కొయ్ పలకాకు, పాలాకు కదపా, పలక అట్లా కూడా అంటారు. మేము పలకాకు అంటారు, పాలాకు అంటారు.